లాలించుమా కైలాసపతి మమ్ము కరుణించుమా కైలాసపతి మమ్ము కరుణించుమా కరుణకరముర లాలించుమా కైలాసపతి మమ్ము కరుణించుమా కరుణకరముర లాలించుమా ఏలను వైభవము చేసిన పాపము నేనేమి చేసిన పాపము ఏలమా మేము చేసిన పాపము లోపము నేనేమి చేసిన పాపము గంగాను చిరమందు తాల్చినావా పన్నాగశయమమ్ము బ్రోవేరా గంగాను జయ జగతోని మాతాజీ. నిన్న దినమున నేను వారి గవర్నర్ వారికి నేను శాపం ఇచ్చింది. ఏమని అంటే నా కళ్ళు పోయి గుర్రె కళ్ళంతా పోయమంటే పోయలేరు కనుక వారి చెట్లకు మురిగిపోయేటట్లు కళ్ళు కూడా మురిగిపోయేటట్లు ఎవరు తాగ కూడా అనే శాపం ఇచ్చినాను. ఇచ్చి ఇప్పుడు నేను ఆ యొక్క గౌరవారి దగ్గర నుండి అలిగి వెళ్ళిపోతున్నాను జోగు రూపంలో. జయ జగజయని మాతాజీ. నా యొక్క పరిశ్రమలు బాధలు భరింపలేక నేను వెళ్ళిపోతున్నాను. జయ జగజయని మాతాజీ. జోగులాంబ నమ్మా నేను అమ్మా జోగులాంబ నమ్మా నేను జోగులమ్మా వేయారమ్మా జోగులాంబ నమ్మా నేను. ఎవరన్నా ఏస్టోళ్ళు పేదలంచి 10, 5 వేయాలంటే ఇప్పుడు జోబెక్కుతుంది కాబట్టి అయ్యో ఎందు బాబు ఏమీ లేదు నేను ఎందు పోదు నాదో ఏమి చేతు ఎందు పోదు ఏమి చేతు ఏమి చేతు ఎందు పోదు. అయ్యో తలజాల అంచుకులి పడాడు అంచుకులి పడ పరశుని పాదలకు గాల తలజాల అయ్యో పుత్రుడాయి పుట్టి నాకు శత్రువాడి ఉన్నాడమ్మా పుత్రుడాయి పుట్టి నాకు శత్రువాయి ఉన్నాడమ్మా పుత్రుడాయి పుట్టి నాకు అయ్యో ఎదురకాయలోనా ఉంటే
ఎనిమిది కాయల తాగి ఉన్నా అమ్మ పుట్టలోన దాగి ఉంటే ముంగిసారి వచ్చేనమ్మా పుట్టలోన దాగి ఉంటే అయ్యో ముంగిసాయి వచ్చేనమ్మా పుట్టలోన తాగి ఉన్నా ముంగిసారి వచ్చేనమ్మా పుట్టలోన దాగి ఉంటే ముంగిసాయి వచ్చేనమ్మా పుట్టలోన తాగి ఉన్నా అయ్యో రాత రాసులవు బ్రహ్మదేవా నా ఆడ జన్మ పుట్టారాదు పుట్టరాదు పుట్టారాదు ఆడపుడిగా పుట్టారాదే పుట్టరాదు పుట్టారాదు అయ్యో పాపగారి పరుడు నన్ను పగలెన్నో పెట్టినాడు పాపగారి పరుడు నన్ను అమ్మా పగలెన్నో పెట్టినాడే పాపకారి పరిశుడు నన్ను అయ్యో వాడవాడ తిరగవలసే జగురెత్తుకుంటాను వాడాలెల్లా తిరుగు. జోగు ఎత్తు పెరకు నేను అయ్యో కొందేమో ఎన్ని పాయే కలకూర తాము గారు కొందేమో ఎండి పాయే అమ్మా కళ్ళకూర తంబులు వారే గొంతు ఏమో ఎండి పాయే అమ్మా నన్ను గన్న పార్వతీదేవి అమ్మా నన్ను గన్న పార్వతీదేవి ఎల్లు గాలి కన్నావమ్మా నన్ను గన్న పార్వతీదేవి అమ్మా ఎందుకని కన్నామమ్మా నన్ను కన్నా పార్వతి అయ్యో కన్న బలమో ఏమున్నదమ్మా చెవులెత్తావలసి ఇప్పుడు కన్న బలమో ఏమున్నదమ్మా అమ్మా జోగునెత్తావలసే ఇప్పుడు కన్న బలము ఏమున్నదమ్మా చెవులెత్తావలసి ఇప్పుడు కన్న బలము ఏమున్నదమ్మా అమ్మా జోగునెత్తావలసే ఇప్పుడు కన్న బలము ఏమున్నదమ్మా అయ్యో చెట్టు కన్నా సాగే నిన్నా కన్నా సాగే నిన్నా
మాట విన్నా ఆ జోగులయ్యేను ఇప్పుడు అడుగెట్టిన మాట విన్నా అయ్యో తండ్రి రాధా శంకరయ్యా పరశుడు నా వెంట బాధే తండ్రి రాధా శంకరుడా పాదలకు నేనుంటానయ్యా ఏ బావిలో రాబడు పాదలకు నేనుండాలయ్యా అయ్యో ఆడి పుట్టుక ముట్టుట కంటే అడవిలో ఆయుండుట మేలు ఆడి పుట్టుక ముట్టుట కంటే అడవిలున్నానున్నా మేలు ఆడి పుట్టుట ముట్టుట కంటే పుట్టుల కంటే అయ్యో తారుణీశ్వరం పల్లేదామా తమ నిన్నే వీడాగలను తారుణీశ్వరం పల్లేదామా అయ్యో పరరాగమ దాసుడు జోగులెత్తుకుంటా పరరాగమ దాసుని వద్ద అమ్మ జోగులమ్మ నమ్మాలి జోగులన్నా వెయ్యారమ్మా జోగులమ్మ నమ్మాలేను అమ్మా దేవతలకు బిడ్డానయ్యి అమ్మా దేవతలకు బిడ్డానయ్యి ఎవరెత్తు అవలసే ఇప్పుడు దేవతలకు బిడ్డానయ్యి జగత్తాని మాతాకి ఈ యొక్క చదువు పంపున నేను ఆ యొక్క పరశురాముని బాధ వలన గౌన్ల వారికి శాపం ఇచ్చి జోగమెత్తి నేను ఈ జోగంతో అనిపోయి ఆ గౌన్ల వారికి ఇచ్చిన శాపము విమోచనం చేయడమై వారి యొక్క శాపాన్ని విమోచనం చేయడమై ఎరికాలు లాంచారుగా వచ్చి దాని శాపం విమోచనం చేయడాగా చదివి ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను
జయ జగజన మాతాకి సాంబా శివ సాంబా శివ సాంబా శివ సాంబా శివ సత్యమైన దేవుడయ్యా సమజీవ సాంబాజీవ సత్యమైన దేవుడయ్యా సాంబశివ సాంబశివ సత్యమైన దేవుడయ్యా అయ్యో లింగాల ఓ గంగమయ్యా లింగము మయ్యా లింగాల ఓ గంగమయ్యా జయ రేణుకమాతకి జగమేల జననివమ్మ జగదాంబ మాయమ్మ జగమేల జననివమ్మ జగదాంబ మాయమ్మ జగమేల జననివమ్మ రాజు ఇప్పుడు మరి మనం నిన్న కళ్ళు మన పండుగ గిరాకులా ఒక జోబిల్ వచ్చి కళ్ళు పోయమంటే పోయలేం కదా పోయలేము మరి ఇయ్యలో కూడా నిన్నట్లేక తల్లలో పోదాము తల్లలో పోయి పోదాం సేవకుడు ఏంటో సేవకుడు అక్కలేడు అతడు అట్లా కాదురా అరే నీ దగ్గర ఎంత నాకు తెలియదు నా దగ్గర అయితే పెట్టి కళ్ళు అయిపోయాడు అంతేరా నా దగ్గరికి అయితే ఇక రాలేడు మరి దయచేసి ఎప్పుడు కళ్ళు పోసినాడు నాకు ఈయనకి అసలు గీత గీతే మొగ్గు చచ్చిపోతుంది దీనికి గీతనే రాదు నాకు లొట్టెడు కళ్ళు పోసినట్టే మీరు నమ్ముతారా అరే నీకు లొట్టెడు కళ్ళు గీత ఉయ్యింది లొట్టెడు కళ్ళు నువ్వు పెట్టరాయను వాళ్ళ ముంగట నీకు పోతానా అరే 6 ఏళ్ళు బతికే చెట్టు 6 నెలలు చంపుతావు మొగి కూర్చోడా మేమెట్లా బతకాలి 6 నెలలు చచ్చిపోయి 6 నెలలు చచ్చిపోయేటట్టు మేమెట్లా బతాం అంతే అంతే మరి 6 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు ఉండే చెట్టు అది 60 ఏళ్ళు తీసుకొని బతుకుతాం మేము లొట్టెడు కళ్ళుంటే గట్టునైనా కొట్టరు మీరు గట్లా అదే అదే సరే అయ్యా అయితే ఏమంటారు ఏమైంది ఏమో మాట్లాడుకుంటారు గుసగుస అయితే ఈదులలో పోయి కళ్ళు గీసిర్రు ఇసుకరావాలి నిన్న పోయినాము కట్టేసినాము గిడవలేదు కూడా మరి నా సొంత దూపు అవుతుంది తాగదామన్నా సీసే కళ్ళు దొరుకుతలేదు నీ విధులకు నువ్వు కూడా నా విధులకు నేను పోతా తీసుకురా దీనికి ఇది కట్టినావు కదా జయ వెనుకమాతకి మగౌడ మురిగిపోయే కళ్ళంతా ఈ కళ్ళంతా మురిగిపోయింది కదా ఇప్పుడే మనం చెట్లలో పోయి ఇసుక చూద్దామనే వరకల్లా
పండుగ గిరాకి పెట్టుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం పోతారు ఏం చేద్దాంరా బాయ్ నా పరిస్థితి కూడా కదా ఆయన మరి చెట్లు మొత్తం విరిగిపోయినాయి కళ్ళు మొత్తం మురుగాసనతో అయ్యా దండం పెడతా రేపు పొద్దుగల పోషాపలకు చెప్తామన్నారు మరి మరి కళ్ళు ఆడగలుగుతారు ఏం లేదు యానన్నా మంచి అన్ని పురుగులు పట్టి అంటారు కదా మంచి లొట్టి తెచ్చి షెల్ర పోయి షెల్ర పోసి అందరూ ఆడుకోగలరు గట్ల కాదురా గట్ల కలితే కథ నడుపుతారు బతకాలరా మేము బతకాలి అంటే నేను చావాలంటున్నా మిమ్మల్ని నువ్వు అనమాట కదే అట్లా కాదయ్యా కళ్ళే మురిగిపోయింది ఏం చేద్దామని మేమంటే నువ్వు సెలవు ఏమన్నా లొట్టి చూసి అన్న పోయిర్రి అరే నువ్వు మేము చచ్చిపోతాం కూడా పోతుంటే నువ్వు మర్చిపోయి తీసుకొచ్చాను పోయి కళ్ళు మరి నేను ఎడితే నువ్వు సెలవు ఏమని నువ్వు వెళ్ళవాలి కాదురా నిన్న ఒక జోగు బిల్ వచ్చింది నిన్నట ఆ జోగు బిల్ వస్తే దానికి మేము కళ్ళు పోయమంటే పోయలే ఎందుకంటే గమ్ముల కకృతి కుదిరిపోయి మాది అంతేవరే మరగు ఇగో ఇంకొకటి చెప్తున్నా అది 5 అన్నదానికి నా సొంటోని బావికాడికి నీ అసొంటోడు నీళ్ళ కత్తాడు కుండ్లున్న నీళ్లు తీసుకుపోయి షెట్టు కడతాడు తెల్లారు పోయి ఏమి కావుడు సాబ్ నా చేన్ల షెట్టు నా బావికాడి నీళ్లు జర్రంతలో ఒకనాడన్నా ఒక రొట్టి పక్కకు పెడితే ఏమైందంటే మా పెద్ద మనిషి అట్టాడు మా పెద్ద మనిషిని అడుగు నాదేముంది పోయి నేను గీత కానీ నాకు నెలకు 6,000 ఇస్తారు గీత గీస్తూనే పోతున్నా ఆడు చెప్తాడు బెత్తోని దగ్గరికి పోతే బెత్తోడు పెద్ద మనిషి ఆడనే ఉంటాడు అయితే వాళ్ళు వలలు వేసుకుంటూ అందరు వస్తారు మనం అడిగేది పెద్ద మనిషిని ఒక నాయన ఒక షాపింగ్రా మా ఊరు మీదనే చెరువు ఉంది మేము ఊరోళ్ళ ఇట్లా తప్ప ఒకనాడు ఒక్క షాపింగ్రా ఆయన అంటే అలేమంటారు నేను కాదా పెద్ద మనిషిని అగో అక్కడి మూలకెళ్ళి తెప్ప మీద వస్తాడు చూడుర్రి అగో ఆయన అడుగుర్రి అంటారు మా తమ్ముళ్ళకు పెద్దలకు నమ్మదురా రావురా మా బాధ చెప్పుకుంటే మీద సజెషన్ ఇస్తామని చెప్పేసి మా బాధ చెప్పుకుంటే అంటే నా బాధ నేను చెప్పుకోవద్దు నా ఊళ్ళో తినద్దా చేపలు కమర్షియల్ నా ఊళ్ళో తినద్దా ఒక్కనాడన్నా బెస్తోడు గమ్ములోడు ఒకటేనా నీ చేనులకి వెళ్ళి నింపుకపోయినా నీకు పోయలేనా కళ్ళు తాగేసిన ఎవరో ఉల్టా మాట్లాడుతున్నావు నేను తాగరాలే నేను బరాబరే ఉన్నాను మంచి పుట్టగట్టల మీద మీకు చాలది మా బంధువులు కాడ అవుతారు సరే ఇప్పుడు వేదన కానీ వాళ్ళని ఉంటే లోగోళ్ళు బిగోళ్ళని ఉంటే చూస్తూ కళ్ళు పిల్ల వస్తే మీరు ఎప్పుడైతే దప్తి తీర్చుకుంటా కొంచెం కళ్ళు పోయిరి నాయన అంటే మీరు ఎలగొట్టిర్రా అయితే ఏమన్నా ఎరుకలో వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ సాహిత్యం వాళ్ళు తీసుకుంటారు మరి ఏమి జరిగింది చిచ్చు జరిగిందా ఎవడన్నా చూసుకున్నాడా లేకుంటే దేవుని కోడా అది చెప్తారు గంట చెప్తే నేను దొరకతా ఎరుకల దగ్గరికి పోయి చెప్తా చెప్పు జయ రేణుక మాతాకి పరిగి పొదల పాటు తాళ్ళు ఇరిగి పడే పరిగి పొదల పాటు తాళ్ళు పరిగి పొదల పాటు తాళ్ళు ఇరిగి పడే పరిగి పొదల పాటు తాళ్ళు ఇరిగి పడే పరిగి పొదల పాటు తాళ్ళు అయ్యా వస్తున్నా మా పెద్ద విషయం మా కళ్ళంతా ఖరాబ్ అయింది ఈ ఒక్కసారి మా కష్టం నుంచి గడికెక్కేరు చూసి చెప్పేటోళ్ళు ఉంటే జర తోలుకరాయే మా కళ్ళంతా మురిగిపోయింది నేను కాదంటలేను అన్నా కాటమయ్య గౌడా కంటమ్మ గౌడ నేను చెప్తున్నా ఒక్కనాడన్నా షారెడ్ కళ్ళు పోసినారే నాకు ఆయనక కూడా మత్తుగా ఆయనక కూడా లొట్ల ఆయనక కూడా నువ్వు బయలుదేరని వాడు ఇంత మందిలా వాళ్ళు సాక్ష్యం చెప్తారు కానీ అట్లా కాదు పోస్తాం కానీ జర ఎక్కడ ఉంటే జర దోల్క రాజరా మా కళ్ళంతా ఖరాబ్ అవుతుంది ఈ పండగ గిరాకున్నది ప్రజలు తిడతారు మమ్మల్ని ఆపతే ఏ మామూలు తెలియలేదరా ఎక్కడ బాలన జోగు పిల్ల చిక్కబట్టుకుందాము ఎక్కడ పిల్ల పట్టుకుందాము ఎక్కడ బాయన జోగు ఎక్కబట్టుకుందాము ఎక్కడ బాయన జోగు పిల్ల పట్టుకుందాము ఎక్కడ బాయన జోగు పట్టుకుందాము ఎక్కడ
జోడు బిల్లు ఎక్కడ పోయిందో మనం చెప్పబోయి దొరకబట్టుకున్నాము. పండుగ గిరాకంతా గడబడుతుంది, మనం లాస్ అయిపోతాం కదా. జై జై రేణుకమాతకి జై. చక్కని పూంపల్లి పురా పోదాము, చక్కని పూంపల్లి పురా చక్కని పూంపల్లి పురా చక్కని పూంపల్లి పురా అక్కడితో చక్కని కుంగుతాడు పల్లి కూడా దొరకరా మరి వెళ్ళాను. ఎప్పుడన్నా షారెడ్ కళ్ళు పోయారు. ఇక కళ్ళు కష్టం నుంచి ఆమె దొరకరాగానే మీరు ఏడ కూర్చుంటారు. మరి నేను దొరకొని వచ్చినాక మరి మీరు దొరకకపోతే ఉంటాం జరా. అరే అది ఎవరు ఇదిలుండే చూడడా ఉంటారు. మీ పాలోని లేవా అదే ఇదిల కాడ కూర్చుండ్రు దొరకకుండా తప్పరి. జై రేణుకమాతకి జై రేణుకా మాతాకి. శరంపల్లి గ్రామం శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్ర శరంపల్లి గ్రామంలో నాటకం ఆడుతున్నాము. కామారెడ్డి మండల్ డిస్టిక్ శరంపల్లి గ్రామం. గమ్మత్ ఛానల్ మాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. గమ్మత్ ఛానల్ క్లిక్ చేయండి, ఎల్లమ్మ చరిత్ర వెళ్తుంది. షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. శ్రీ రేణుక ఎల్లమ్మ నాటకము సరంపల్లి విలేజీ కామారెడ్డి డిస్టిక్. ఈ రేణుక ఎల్లమ్మ నాటకం చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మతి ఛానల్కు వెళ్ళి చూడవాలను. అక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. సరంపల్లి గ్రామము, మండలం కామారెడ్డి, జిల్లా కామారెడ్డి. ఈ మా యొక్క ఊరిలో గత 2 రోజుల నుంచి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకము ప్రదర్శించబడుతుంది. కావున ఈ యొక్క నాటకం మీరు మళ్ళీ చూడాలనిపిస్తే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మతి టీవీ ఛానల్ అని కొట్టండి. దాంట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ గమ్మత్ టీవీ. అందరికీ నమస్తే. మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి 34,000 సబ్స్క్రైబర్స్ దాటిన మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాండలపురం వీడియో ఒక్కటే 12 లక్షల దాకా చూసిర్రు. ఆ 12 లక్షల్లో కనీసం సగమన్నా సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ కళా ప్రదర్శన ఇంకా చాలా మందికి, చాలా ప్రాంతాలకు, చాలా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నాటకంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, చూసిన మన గ్రామ ప్రజలకు, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ మా కళాభివందనాలు. కళల్ని కాపాడుకుందాం, భావి తరాలకు అందిద్దాం. అందులో మీరు, మేము, మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.
శరణమ్మ